సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడి నేనే చూసాను రా బాబు. అవ్వడానికి కూడా ఒప్పుకోలేదురా బాబు. ఏంట్రా ఏంటి ఫేస్లన్నీ దీనంగా పెట్టుకొని లోపల ఎవరి స్కెచ్ వాళ్ళు వేసుకుంటున్నారా? ఏమైంది? కింద చూడలేదా? ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురా చెప్తావు? ఎవడికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే అదిగో మీ మామయ్య గారు వెళ్తున్నారు. అది నిజమో కదా, లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను టైం వేస్ట్? మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పారా? రారా, ఆల్రెడీ వచ్చేసాడు. మీ వాడు పైకి అలాగుంటాడు కానీ గట్టోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని అన్నాళ్ళని నమ్ముకుంటావురా? ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఇంతకీ ఉంచుతున్నావా తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిడ్రా. స్పీడ్ ఉండాలిరా, స్పీడు. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకు ఎత్తిపోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే 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 ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? ఆ జాస లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నంతా అమ్ముకున్నాడు. పైగా మంచితనం అని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడాను కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? అయినా మీదేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చోట్ల ఈ చోటు ఖాళీ చేసి లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో ఉద్యోగం, తొక్కలో ఉద్యోగం. కరెక్ట్గా ఇవాళ 3 సంవత్సరాలు అయిందిరా కేసీఆర్ బస్సు ఎక్కొచ్చి 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంట్రా బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తున్నాయి. చిన్నోడా ఎవరా ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు? తాగి చచ్చిపోయి ఎదవలేరు. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడలో ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెంచోకిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి అలా దగ్గర నల్లదిద్దురా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా వాడు బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏది వస్తే చేసి పారాలి అంతే. మా బాబు బేబత్సంగా సంపాదించి పడేశాడు, కానీ అవుట్ డబ్బులు సంపాదించుకోవాలంటాడు. ఏంటో అర్థం కాదు. ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేసాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేదైతే గట్టి కొట్టాలి. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకెందుకు ఏమన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పాలి లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా ఇంకేంట్రా చెప్పరా. సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుంది. ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? వస్తానయ్యా. ఎక్స్క్యూజ్ వస్తానండు, ఎంత కంగారు పడతా? వస్తున్నాడు.
అది చూడు బావా, అది డౌన్ అయిపోయింది బా. అది మధ్యాహ్నం 3కి రైజ్ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్లోనే ఉన్నాం బావా. నా మాట కదా కొడుతున్నారు సార్. సార్ ఏంట్రా మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు. ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడు, 2 మీదకి వెళ్ళు. సార్ 10 నిమిషాలు కూర్చోమన్నారండి. సార్ ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. బావు పేరు మీద ర్యాన్ బ్యాగ్ సార్ ఓపెన్ చేయి. సార్ ఇప్పటికే గంట నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? అయ్యో బాబు బలుటోడురా, ఆడు మనకి బాగా కావాల్సి ఉండే. నీకు తెలట్లేదు? కూర్చోబెట్టు. ఇదిగో ఈ 2 ఓపెన్ చేయి. టైం ఎంత అయిందే? 2. ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు. పెద్దోడు ఏం చేస్తున్నాడు ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్గా టైంకి భోంచేసేస్తారు. లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేద్ది కోపం. రైస్ మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు, ఇది కూడా మానే దైత్రం వెళ్ళిపోద్ది. ఏమయ్యా బాగా దోసేవా? పని మీద ఉండు. ర్యాన్ బాక్స్ ఓపెన్ చేయి. నువ్వు సూపర్ బా. పొద్దు నుంచి ఉన్నాడు అతను. 5 అయింది. అయ్యి బాబోయ్ బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన. కూర్చోబెట్టు వెళ్ళు బావా. ఎవడ్రా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది? ఏడాడు నువ్వే కదా. ఎందుకురా అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు? నీ పాటలు పడవచ్చు కదా. మేమని అడిగామా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం ఇసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ గాల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా. ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవడరా బాబు, ఇది ఒకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి ఉండేది? ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేణి, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు. నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమాలు, అమ్మ నాన్న ఆడు ఈడు, ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయి రా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా? ముందు ఇంకా ఎన్ని చూడాలి? రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకొని 2-3 బుడ్డాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే, అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉండాలి రే, గుర్తెట్టుకో. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? హలో హలో, ఏరా బాగున్నావా? పెద్దోడేడి? అక్కడ వెళ్ళిన పని ఏమైంది? నువ్వే అడుగు. ఎవర్రా? అమ్మా మాట్లాడతావా? నువ్వు మాట్లాడు. 1 నిమిషం మాట్లాడతాడంట. రే ఇరికిస్తావు కదరా. పెద్దోడా ఎరా ఫోన్ చేసావా? టైం ఫోన్ చేయాలరా. నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా, అవి పంపించమంటావా?
ఈడు మార్డీడు ఏమన్నావురా? రే నీకు విషయం తెలుసా? 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే 3 రోజుల గడిలో పడ్డాయి. నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందిరా. ఎన్నిసార్లు వెళ్తారా? ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రాయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రై, నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా, ఏ నీకు తెలీదా? అనిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు ఏదో బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు. బాబంటే కొట్టాడా? చాలా మంచోడు. పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇది వరకు వైజాగ్లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేసామ్మా. మనకి బోల్డ్ సర్కిల్ 2 నిమిషాలు ఎది పడితే అది ఏం చేద్దాం. మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి, పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పంపిస్తాను, రండి తీసుకెళ్ళరా. రండి పదమ్మా. రేరా నువ్వు పని చూడు. నువ్వు చిన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ. రండి. సురుకు. ఏమ్మా పెద్దోడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. అవునండి, అవును. ఏరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టించాడు పాపం, బాగా పట్టుకున్నాడు. ప్రతి ఓడు అడిగి కూడా అందరు అదే రా. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి, భోంచేయండి. మనకు తెలుసు సార్, లెక్క ఏంటన్నది మనకు తెలుసు. అరిటోకులు ఎక్కడికి? ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది.